చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. కన్ను చూపు మేరలో ప్రతి ఒక్కరూ అసలు జనాలే. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాను అనమాట. ఒక 6 నుంచి 5:30 నుంచే అందరూ అక్కడ కూర్చొని చూస్తున్నారు అనమాట, ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అనేసి. ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఉన్నారు. అసలు ఆ జనాలు ఆ పడవలలో కూడా కూర్చొని ఉన్నారు. అసలు చూడండి లైన్ మొత్తం అసలుకి ప్లేస్ లేదు నడవడానికి కూడా మధ్యలో. నేను నార్మల్గా టీవీస్లో కానీ భక్తి టీవీ ప్రోగ్రామ్స్లో వస్తాయి చూడండి, అప్పుడు చూడటమే నేను గంగా హారతి కానీ ఇలాంటి ఈవెంట్స్. బట్ ఫస్ట్ టైం నేను ఇలా చూడడం అనమాట. టీవీలో మనకు చూపిస్తే మనకి అంత అర్థం కాలేదు కానీ, బట్ రియల్గా చూస్తుంటే అంటే ఈ గంగా హారతిని చూడండి ఎలా ఉన్నారు జనాలు పడవలలో అలా కూర్చొనేసి. చాలామంది కన్ను చూపు మేరలో మొత్తం జనాలే, నడవటానికి కూడా ప్లేస్ లేదు, అంత కిక్కిరిసిపోయి ఉన్నారనమాట. సో వన్స్ అసలు స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కరు అబ్బా అసలు శివుడిని తలుచుకుంటూ గంగా హారతిస్తూ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కళ్ళు 1 hour దాకా ఉన్నట్టుంది గంగా హారతి. ఆల్మోస్ట్ ఆల్ ఎవరు కదలలేదు. ఆ గంగా హారతి కంప్లీట్గా లాస్ట్ దీపారాధన కార్యక్రమం అయిపోయే వరకు ఎవరు వెళ్ళలేదు అక్కడి నుంచి. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో జస్ట్ చూడండి వీడియో. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే గంగా హారతి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు గంగా హారతి స్టోరీ ఏంటి, గంగని అసలు భూమి మీదకి ఎలా వచ్చింది, భగీరథుడు తపస్సు గురించి. అందుట్లో మళ్ళీ బ్రహ్మదేవుడు గంగాదేవుని భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు శివుడు జట పెడతాడు కదా, అంటే లైక్ అంత గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదనేసి శివుడు తన నెత్తి మీద తీసుకొచ్చుకొని జడ నుంచి ఇట్లా ప్రవాహాన్ని వదులుతాడు అనమాట. సో ఆ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ గంగా నీరు అనేది ఇప్పటి వరకు సైంటిస్టులు చెప్పింది ఏంటంటే అది చాలా అంటే చాలా ప్యూర్గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మన ఊర్లలో చెరువులలో నీళ్ళు కూడా కొంచెం అటు ఇటు పొల్యూట్ అయిపోయి ఉంటాయి. అంతమంది స్నానాలు చేసి కొన్ని కోట్ల మంది వేల మంది రోజు భక్తులు వచ్చి స్నానాలు చేస్తున్నా సరే గంగా నీరు అనేది చాలా ప్యూరిఫై ఉన్నాయి. సైంటిస్టులు ఇదే కన్ఫర్మ్ చేశారు. ఇట్స్ నాట్ పాయిజన్ అనేసి. అంటే మనకి హెల్త్ ఇష్యూస్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ వచ్చేస్తాయి నార్మల్గా నీటి నుంచే కదా వచ్చేసి. చాలా వరకు మన ఊర్లలో కూడా కొంచెం వాటర్ చేంజ్ అయినా మనకి ఏదో ఒక డిసీజ్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూ కానీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇన్ని కోట్ల మంది వేల మంది వచ్చేసి స్నానాలు చేస్తున్నా సరే మనం ఎందుకు హెల్త్ డిస్టర్బ్ అవ్వదు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు గంగా హారతి అనేది రోజు జరుగుద్ది ఈవినింగ్ టైంలో. సో గంగా హారతి చేయటం వల్ల గంగా అనేది పవిత్రం చెందుతుందంట. ఇక్కడ మీరు సైంటిఫిక్గా ఆలోచించండి, లాజికల్గా. గంగా హారతిలో మనం ఏం చేస్తాం, గంటలు శబ్దాలు చేస్తూ ఉంటాం, ధూపదీపాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏదైతే ఉందో గంగా హారతి పేరుతో, ఇది ఈ మంత్రోచ్చారణతో సహా. అంటే మంత్రోచ్చారణ అంటే ఇక్కడ ఏంటి, సౌండ్ ఎనర్జీ. సౌండ్ అనేది గంగా హారతి ఈ కాన్సెప్ట్లో ఇంక్లూడ్ అయిపోయి మనం గంటల శబ్దాలు చేస్తూ ఉంటాం, శంఖధ్వని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గంగ నీటిని పరిశుద్ధం చేయడానికి ఉపయోగిస్తారంట. సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. సో ఈ గంగా హారతి పద్ధతి అనేది ఏదైతే ఉందో ఇది చేయటం వల్ల రోజు ఇది గంగా నీరుని శుద్ధం చేస్తుందంట. సో ఇట్ ఈస్ హౌ అవర్ అంటే ఇండియాలో టెక్నాలజీ చూడండి ఎలా ఉందో. మనం చేసే ఒక ఆచారంలో అంటే మనం నీటిని శుభ్రం చేసుకుంటున్నాం. ఈవెన్ మనం కెమికల్స్ వాడట్లేదు. ఇక్కడ గమనించండి మీరు, కెమికల్స్ యూస్ చేసి దాన్ని పాడు చేసి క్లీన్ చేయట్లేదు. వాటర్ ఫిల్టర్ కాదు ఇది. ఇంత పెద్ద గంగా నదిని మన రోజు గంగా హారతి ఇచ్చే చిన్న పద్ధతిలో మనకు తెలియకుండానే మనం గంగా నీటిని రోజు శుభ్రం చేస్తున్నాం. ఆ సౌండ్ వేవ్స్ కానీ, ఆ శంఖధ్వని నుంచి వచ్చే వేవ్స్ కానీ, ఆ దీపం నుంచి వచ్చే, ఇప్పుడు మనం నెయ్యితో దీపాలు చేస్తాం, మళ్ళీ నువ్వులతో కూడా చేస్తాం కదా, అవి ఈ ఎయిర్లో అంటే ఈ గాలిలో ఉన్న క్రిముల్ని చంపేస్తూ ఉంటాయి, ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ని, ఈ వాయువుని శుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ శుద్ధమైన వాయువు అదే గంగా నది మీద వెళ్తూ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు సౌండ్ వేవ్స్, ఈ శబ్దాలకి గంగలో ఉన్న మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ కదులుతూ ఉంటాయి. ఆ కదలికలు కూడా ఎలా ఉంటాయి, ఈ సౌండ్కి, గంటల శబ్దానికి, ఈ శంఖధ్వనికి అవి కదిలే పద్ధతి మారుతుంది. దానివల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది అనమాట. ఇది అసలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే. అసలు వీటి స్టోరీస్ ఉన్నాయి కొన్ని. మన పురాణాలు అసలు ఈ గంగా హారతి గురించి ఏం చెప్తున్నాయి, వీటి గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం గంగా హారతి గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయట, ఈ నీటిని తాగితే వ్యాధులు నయమవుతాయట. అయితే నిజంగా గంగా నీటికి ఈ శక్తి ఎలా వచ్చింది? వారణాసిలో చాలా అద్భుతంగా జరిగే ఈ గంగా హారతిని చూడడానికి చాలామంది భక్తులు ఇచ్చేస్తుంటారు. ఈ గంగా హారతి వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. ఈ గంగా నీటికి శక్తి భగీరథుడి తపస్సు వల్ల వచ్చిందా, లేదా శివుడి జడ నుంచి రావటం వలన దీనికి ఇంత ప్రాముఖ్యత వచ్చిందా? ఈరోజు మనం గంగా హారతి వెనుక ఉన్న రహస్యాన్ని, పురాణ గాథలను, శాస్త్రీయ సత్యాలను తెలుసుకుందాం. డీకోడ్ గంగా హారతి, సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ గంగా హారతి. ఈ నది కేవలం నీటి ప్రవాహం కాదు, ఇది భగవత్ ప్రసాదం.
ఒక్కసారి గంగ భూమి మీదకి రాగానే ఈ భూమి అల్లకల్లోలం అయిపోతుంది అని, కాబట్టే శివుడు తన జటలోకి ఈ ప్రవాహాన్ని మళ్లించాడని కథ ఉంది. ఇది వాస్తవమా లేక పురాణ కథలా అని చూద్దాం. ఈ హారతి సమయంలో వినిపించే శంఖధ్వని, ఘంటానాదం, వీటికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వీటికి శాస్త్రీయ ఆధారం ఉందా? నిజంగానే నమ్ముతారా ప్రజలు? దీపారాధన ఎందుకు చేస్తారు? దీని వెనుక రహస్యం ఏంటి? ఇది శక్తిని ఉత్తేజింపజేస్తుందా? ఈ నది ఎందుకు ఇప్పటికీ శుద్ధంగానే ఉంది? ఎందుకు బ్యాక్టీరియా అనేది అసలు ఇక్కడ పెరగదు? కర్పూరం, నెయ్యి, ధూపం, వీటి వల్ల గంగ జలశుద్ధి అవుతుందా? ఇదంతా భక్తుల ఊహన లేక నిజంగానే శాస్త్రం చెబుతున్న సత్యమా? ఇక్కడ జరుగుతున్న మంత్రోచ్చారణ, భక్తుల నిశ్చలమైన తపస్సు, ఇవన్నీ కలిసొచ్చి ఒకటే అవుతాయి. ఏం జరుగుతుంది అంటే ఈ ప్రదేశం వాటి వల్లనే పవిత్ర శక్తి క్షేత్రంగా మారుతాయని నమ్ముతారు. ఇది నిజమేనా? మీరు ఎప్పుడైనా గంగా హారతిని ప్రత్యక్షంగా చూసారా? అసలు నమ్ముతారా గంగ పాపాలను హరిచేస్తుంది అని, లేక ఇది కేవలం విశ్వాసమా? కింద కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. గంగా హారతి గంగామాతకు అర్పించే పవిత్ర పూజా కార్యం. ఇది ప్రధానంగా వారణాసి, హరిద్వార్, ఋషికేశ్లో జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించబడుతుంది. ఈ హారతి సందర్భంగా వేద మంత్రోచ్చారణ, ఘంటానాదం, ధూపాలు, పుష్ప సమర్పణ, నదిలో దీపాలను వదలటం వంటి ఆచారాలు జరుగుతాయి. ఇది గంగామాతకు కృతజ్ఞతగా భక్తిభావంతో నిర్వహించే అత్యంత శక్తివంతమైన ఆరాధనా పద్ధతి. పురాణాల ప్రకారం గంగ గురించి ప్రస్తావన ఎప్పుడెప్పుడు వచ్చిందో చూద్దాం. భగీరథుడిని తపస్సు, గంగా అవతరణం. రామాయణం, భాగవతం, స్కంద పురాణం. వీటి ప్రకారం భగీరథుడు తన పూర్వీకుల విమోచనం కోసం గంగను భూమికి తెచ్చాడు. బ్రహ్మదేవుడు గంగను భూమికి పంపించాడు. కానీ గంగ యొక్క తీవ్ర ప్రవాహం భూమిని నాశనం చేస్తుందేమో అనేసి భగవాన్ శివుడిని తన జటలలో ఆమెను నియంత్రించి తక్కువ తీవ్రతతో విడుదల చేశాడు. ఈ ఘటన తర్వాత గంగామాతను పవిత్రత, మోక్షప్రదాయినిగా కొలుస్తున్నారు. హారతి ఆమెకు కృతజ్ఞతగా ప్రతిరోజు సమర్పించబడుతున్నది. దశాశ్వమేధ ఘాట్, బ్రహ్మదేవుని యజ్ఞం. ఈ ఘాట్లో బ్రహ్మదేవుడు పూర్వం దశాశ్వమేధ యాగం నిర్వహించి శివుడిని ఆహ్వానించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇది గంగాహారతి ప్రధాన ప్రదేశంగా మారింది. మూడవ కథ, హిమవంతుడు కుమార్తెగా గంగామాత. శివపురాణం ప్రకారం హిమవంతుడు అండ్ మేనకాదేవి యొక్క కుమార్తెగా గంగ జన్మించింది. ఆమె పార్వతీదేవి సోదరి. గంగా హారతి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది? వారణాసి దశాశ్వమేధ ఘాట్ దగ్గర జరుగుతుంది. ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత పెద్ద ఎత్తున హారతి జరుగుతుంది. పండితులు సాంప్రదాయ వేషధారణలలో దీపారాధన చేస్తారు. హరిద్వార్ హర్కి ఫౌరి, ఉదయం సాయంత్రం 2 సార్లు హారతి నిర్వహించబడుతుంది. ఇక్కడ విష్ణు పాదముద్ర ఉందని నమ్మకం. ఋషికేశ్ త్రివేణి ఘాట్, సాయంత్రం సుదీర్ఘంగా ధ్యాన భావనతో హారతి జరుగుతుంది. హారతి విధానాలు, పద్ధతులు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటిది ఘాట్ పరిశుద్ధీకరణ. హారతి ముందు తీర్థ జలంతో ఘాట్ని శుద్ధి చేయబడుతుంది. వేద మంత్రాలు, భజనలు, గంగాష్టకం, విష్ణు శివసూత్రాలు పఠించబడతాయి. శంఖానాదం, హారతి ప్రారంభించడానికి ముందు శంఖానాదం చేస్తారు. దీనివల్ల వాతావరణం పవిత్రమవుతుంది. దీపాల సమర్పణ, ఘీ నేత్ర దీపాలు, పుష్పాలు గంగలో వదిలి భక్తులు ప్రార్థన చేస్తారు. అసలు గంగా హారతి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో చూద్దాం. సౌండ్ వైబ్రేషన్స్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్. శంఖధ్వని, ఘంటానాదం, వేద మంత్రాలు గంగా జలాన్ని పాజిటివ్ ఎనర్జీతో స్పందింపజేస్తాయి. డాక్టర్ మాసారు ఎమటో పరిశోధనల ప్రకారం నీటి మాలిక్యూల్స్ శబ్దానికి ప్రతిస్పందిస్తాయి. కర్పూరం, నెయ్యి, ధూపం వల్ల వాయుశుద్ధి జరుగుతుంది. కర్పూరం తగలడం వల్ల హానికర బ్యాక్టీరియా, విషకణాలు నాశనం అవుతాయని చెప్పబడుతుంది. అండ్ ఇట్స్ 100% ట్రూ. సూర్యోదయం అండ్ సూర్యాస్తమయ సమయాల్లో శక్తి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ సమయాల్లో సహజంగా మన శరీరపు బయోలాజికల్ క్లాక్ సమతుల్యంగా అవుతుంది. మానసిక శాంతి కలుగుతుంది. అగ్నితత్వం అండ్ హీలింగ్ పవర్. దీపారాధన వలన మన మానసిక స్థితి పెరుగుతుంది. ఇన్ఫ్రారెడ్ కిరణాలు హారతి ద్వారా ఉత్పన్నం అవుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. నీటిలో విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రోలైసిస్ ఎఫెక్ట్. మన మంత్రాలు ఉచ్చరించటం వలన ఆ శబ్దాలు ఆ నీటిని శుద్ధం చేస్తాయని చెప్తున్నారు. ఇది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సౌండ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ని జరుగుతుంది. అందువల్ల నీటిని శుద్ధం చేస్తుంది అని చెప్తారు. ఇది 100% ప్రూవ్ అయింది కూడా. స్వామి వివేకానంద గంగాహారతిని చూసిన అనుభవం. వారణాసి గంగాహారతి తర్వాత మాత గంగ పవిత్రత శక్తి అనుభూతిని కలిగించిందని స్వామి వివేకానంద స్వయంగా తెలిపారు. ఆదిశంకరాచార్యుడు అండ్ గంగా స్తోత్రం. ఆయన రచించిన గంగా స్తోత్రంలో గంగ దృష్టి, శ్రవణం, స్పర్శ మాత్రాన ముక్తిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. హరిద్వార్లో దీపాల మిరాకిల్. దీపాలను నదిలో వదిలిన తర్వాత అవి శాశ్వతంగా వెలుగుతూ ఉంటాయని భక్తుల నమ్మకం. గంగా హారతి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. దీపారాధన చిహ్నం.
దీపాన్ని గంగకు సమర్పించడం అంటే తమ ఆత్మను భగవంతునికి సమర్పించడం అని. ప్రకృతి రక్షణ శ్రద్ధ. గంగా హారతి నీటి పరిరక్షణను గుర్తు చేస్తుంది. సామూహిక భక్తి శక్తి. వేలాది మంది భక్తులు సమూహంగా ప్రార్థన చేయటం సామూహిక శక్తిని పెంచుతుంది. గంగా హారతి భక్తి, భౌతిక శాస్త్రం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ కలిసి ఒకటిగా మలిచిన పవిత్ర పూజా విధానం. ఇది అగ్ని, జల, ధ్వని, ఆత్మీయత సమ్మేళనం. సో అదండి కంప్లీట్ డీటెయిల్స్ గంగా హారతి గురించి. అది మన లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, మన పెద్దవాళ్ళు ఎలా ఆచారంగా దాన్ని తీర్చిదిద్దారు. సో వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, అంతమంది కోట్ల మంది వేల మంది వచ్చి స్నానాలు చేస్తున్నా సరే రోజు ఈవినింగ్ టైంలో చేసే ఈ గంగా హారతి వల్ల వాటర్ అనేది ఎలా ప్యూరిఫై అవుతుంది, గంగా ఎందుకు మళ్ళీ పరిశుభ్రంగా ఉంటుందంటే ఇదే రీజన్. ఐ హోప్ మీకు కంప్లీట్గా గంగా హారతి గురించి కంప్లీట్ డీటెయిల్స్ దొరికాయని నేను అనుకుంటున్నా. ఈవెన్ ఆచారం ప్రకారమే కాదు, సైంటిఫిక్గా, లాజికల్ కూడా మనం క్వశ్చన్స్ చేసుకుంటే మనం మన ట్రెడిషన్స్ని డీకోడ్ చేయొచ్చు. సో మేము ఇప్పుడు ప్రజెంట్ గంగా ఘాట్ దగ్గర ఉన్నాం. లైక్ మెయిన్ ఘాట్ అన్నమాట, ఇది కాశీలోనే మెయిన్ ఘాట్. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తులో ఏర్పాట్లు చేస్తారనమాట గంగా హారతి టైంలో. ఆల్మోస్ట్ ఆల్ 6 కలా వచ్చాము మేము. అసలు చూడండి, అసలు ప్లేస్ లేదు, అలా ఉంది. ఇక దగ్గర నుంచి చూసాను నేనైతే, నిల్చున్నా. బట్ ఓకే ఫైన్, చాలా క్లియర్గా మంచిగా చూసుకుంటూ వచ్చాను అనమాట. బాగుంది చాలా. ఇట్ వాస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అండ్ మీరు ఎప్పుడైనా గంగా హారతికి చూడడానికి వెళ్ళినప్పుడు కానీ, కాశీ కానీ, హరిద్వార్ ఇలాంటి ప్లేసెస్కు మీరు వెళ్ళినప్పుడు సో అబ్జర్వ్ చేయండి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడనే. ఆ పూజా విధానాలని, పద్ధతులను గమనించండి. అవి ఎందుకు చేయాలని ఆలోచించడమే ఇప్పుడు కావాల్సిందే. ఆచారాన్ని గుడ్డిగా పాటించడం అస్సలు వద్దు మనకి. జస్ట్ క్వశ్చన్ చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పూజ విధానం ఏంటి, అలాగనే ఎందుకు చేయాలి, ఈ టైంలోనే ఎందుకు చేయాలి, రోజు చేస్తారా, ఎందుకు. సో క్వశ్చన్ చేయండి మన ట్రెడిషన్ని, మన ఆచారాలని. మీరు ఒక్కసారి అలా క్వశ్చన్ చేయడం మొదలు పెడితే మీకు దొరికే ప్రతి ఆన్సర్ కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో సమాధానం చెప్పుద్ది. ఇది పిచ్చాచారం అయితే కాదు, ఇట్స్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈవెన్ ప్రతిదీ మన హెల్త్కి, మన బయోడైవర్సిటీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఏంట్రా మీ దేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా ఆచారాలు ఉన్నాయి, పర్టికులర్గా హిందూ మతంలో ఏంట్రా ఒక్కొక్కరికి ఒక రకంగా పూజిస్తారు దేవుని, ఏంట్రా ఈ గంగా హారతి ఏంటి, ఈ పిచ్చాచారాలు ఏంటి, లేదంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ అడిగిన వాడికి నువ్వు చెప్పే ఆన్సర్ ఏదైతే ఉందో అది నార్మల్గా పెద్దవాళ్ళు చెప్పేశారు, మా పురాణాల్లో రాసింది, బుక్లో రాసున్న నా సమాధానం అయితే అస్సలు చెప్పకు. దాన్ని తెలుసుకో, ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఈ శంఖాలు ఎందుకు కుదాలి, మనం దీపాలు ఎందుకు పెట్టాలి, ఇవన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ ఫస్ట్ నువ్వు తెలుసుకో. నువ్వు చెప్పే సమాధానం ఎలా ఉండాలి తెలుసా, వాడిని చెప్పుతో కొట్టినట్టు ఉండాలి. సో ఐ హోప్ అలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి నా ఛానల్లో. సో అస్సలు మిస్ అవ్వకు. కాలగర్భంలో ఎన్నో తగలబడిపోయిన గ్రంథాలు, ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు, పురాణాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ మన భారతదేశంలో ఇప్పటికీ మనం చాలా ఆచారాలని పాటిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవి ఆచారాల పేరుతో కంటే మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయాయి. మన పెద్దవాళ్ళు మన లైఫ్ స్టైల్ని ఇలా డిజైన్ చేశారు. నువ్వు భక్తి మార్గంలో దేవుని నమ్మి ఆచారాలను పాటించినా, లేదా కర్మకాండ అనే దేవుని నమ్మకుండా చేసినా నీకు దొరికేది ఏంటో తెలుసా, పుణ్యమే. ఇక్కడ పుణ్యం అంటే నీ ఔన్నత్యం, నీ ఆరోగ్యం, నీ ఆయుష్, నీదే కాదు నీ కుటుంబం సభ్యులతో సహా అన్నిటినీ నీకు ఇచ్చింది మన ఆచారం. నువ్వు దేవుడి మీద భక్తి శ్రద్ధలతో నమ్మి పాటిస్తే ఇవి అన్ని ఆచారాల కిందనే కనిపిస్తాయి. అదే నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ సైంటిఫిక్ రీజన్స్ ఏంటని తెలుసుకుంటే ఒక బెస్ట్ వే ఆఫ్ లైఫ్ని మన వాళ్ళు ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లలో కూడా డిజైన్ చేసి పెట్టేశారేంట్రా అని నువ్వే ఆశ్చర్యపోతావు. ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ టు లైఫ్, టు లీవ్ ఎ లైఫ్ బెటర్ అండ్ బెస్ట్. మన ఛానల్లో ప్రతి ఒక్క దానికి ఇలాగే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. నేను దేవుని నమ్మానని పక్కకు పెడితే నేను చెప్పే ప్రతి విషయం ఎలా ఉంటుందంటే, నీకు దేవుడితో పని లేదు, మనకున్న ఆచారాలని, మనకున్న కాన్సెప్ట్స్ని కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే సరిపోద్ది. అవి మన వాళ్ళు ఎందుకు పెట్టారనే కాన్సెప్ట్ అర్థమైతే యూ లివ్ ఎ లైఫ్ వితౌట్ గాడ్. ఇప్పటికీ మన వాళ్ళు కట్టిన గుళ్ళని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఎలా నిర్మించారో తెలియదు ఇప్పటివరకు. ఈవెన్ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో, 5G వాడే కాలంలో ఉన్నా సరే ఇప్పటికీ మన దగ్గర ఉన్న ఆర్కిటెక్చర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, మరొకటి సృష్టించలేరు. ఎందుకంటే మనం వాళ్ళకంటే అడ్వాన్స్డ్. మన పూర్వీకులకి అంతకు మించిన జ్ఞానమే ఉంది. ఇప్పుడు వచ్చిన 5G టెక్నాలజీ కాదు,
అంతకు మించి కళ్ళు మూసుకుంటే ఈ విశ్వంలో ఎవరితో అయినా కనెక్ట్ అయ్యగలిగేంత శక్తి సిద్ధి ఉంది. ఇది కదా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే. సర్వం శివం జగత్, అన్నీ తెలుసుకుందాం. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.